మొదటిసారి ఏం చాలాసార్లు వచ్చాను నేను. ఇప్పుడు మంత్రిగానే వచ్చాను. జీవితంలో ఎప్పుడు జీవితాంతం మంత్రిగానే వచ్చాను. ఏమంటాం, చైర్మన్కి వచ్చినా, మంత్రికి వచ్చినా, అంత అప్పుడు మంత్రికి వచ్చిన ఆయన 75 పాత మిత్రుడు. ఆయన కోరిక మరి మెడికల్ కాలేజ్ ఇప్పిస్తుంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పిస్తుంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఇప్పిస్తుంది, కాంప్లెక్స్ కట్టిస్తుంది, షాదీఖానా కట్టి సైట్లో ఫ్రీకి ఇచ్చిన షాదీఖానా సైట్. ఏమో చెప్తాడు ఆయన. ఇది ఇప్పుడు సెంట్రల్ కొత్త యాక్ట్ తీసుకొస్తా ఉంది. అమెండ్మెంట్ 40 అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. అది ఇల్లీగల్. అది ఒక మత సంస్థ. అది దాంట్లో ఇంటర్ఫియర్ కావడమే పొరపాటు. ఏదైనా ఉంటే మన వాళ్ళని కూర్చోబెట్టి ఒక బోర్డు సంబంధించిన ఎన్జిఓస్ ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పాలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి ఇతర రూపకల్పన చేద్దామని చెప్పాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని మేము చేస్తాం, మీరు పాటించడం ఎట్లయితుందని ఒక బోర్డు తీసుకొని అన్ని మతస్థులు ఎట్లా ఇస్తారు? అన్ని ట్రాన్స్పోర్ట్లో మా ముస్లింలు వేస్తారా? కాదు. అది ఏ మత సంబంధం ఇచ్చి దాన్ని గౌరవించి దాని మత గౌరవాన్ని కాపాడాలి. కానీ అట్లా చేయడం అనేది చాలా పొరపాటు. ఇది దానికోసం ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు. నేను సీఎం గారికి చెప్పా, సార్ ఇట్లా అంతా దేశమంతా మీ వైపే చూస్తూ ఉంది, మనం ఏం చెప్తే జరుగుతుందని చెప్పి నాకు ముస్లిం పర్సనల్ బోర్డు కూడా ఫోన్ చేశారు. వాళ్ళతో కూడా మాట్లాడా. ముస్లిం పర్సనల్ బోర్డు మాట్లాడిన తర్వాత నేను శ్రీనివాసరెడ్డి గారు పక్కనే ఉన్నారు, అప్పుడు కూడా పక్కనే ఉన్నారు. అప్పుడు సీఓతో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము. సార్ సరే అది జేపీసీకి పంపండి అని చెప్పారు, జాయింట్ పార్లమెంట్ కమిటీకి. జాయింట్ పార్లమెంట్ కమిటీ కూర్చుంటుంది. అది నిర్ణయం ఎప్పుడు తీసుకుంటుందో దాని వల్ల ఏ మాడిఫికేషన్ వస్తాయో, ఎందుకంటే అందులో అన్ని పార్టీ వాళ్ళకి ఇచ్చారు అవకాశం. అప్పుడు దాని నిర్ణయం ఏమొస్తుందో చూద్దాం. అయినా అది మత సంస్థ ఉండవచ్చు. దానికి అర్బన్ ఏరియా ఎక్కువ కాబట్టి దానిలో కానీ క్రిస్టియన్ ప్రాపర్టీ కానీ వాల్యూ ఎక్కువ ఉండవచ్చు. కానీ వాల్యూ ఎక్కువ ఉండని చెప్పి రైల్వే తర్వాత డిఫెన్స్ తర్వాత దీనికి ఎక్కువ అని చెప్పి దాన్ని కూడా ఆక్యుపై చేసుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాక్ట్ అవుతుంది. ఆయన అందరి అది ల్యాండ్స్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి కలుపుకున్నాడు. ఆ రకంగా అవుతుంది. అది ఆ రకంగా చేయడం అనేది దుర్మార్గం. అది ఆ పని చేయకూడదు. కాబట్టి ఆ రోజు సార్ చెప్పాము. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు, మత పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళని పిలుచుకుపోయినాం. వాళ్ళకి కులంకుశంగా అన్నిసార్లు చెప్పిన తర్వాత ఆయన్ని వాళ్ళు మెసేజ్ ఇవ్వడం జరిగింది మా పార్లమెంట్ మెంబర్లకంతా, జేపీసీ పంపండి అని చెప్పి చెప్పడం జరిగింది. కేంద్రానికి ఏమైనా చట్ట సవరణ పైన చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యతిరేకత చాలా ఎక్కడ పోయినా ఇదే అడుగుతున్నారు. వేరే విషయం అడగడం లేదు. మరి ఎస్పెషల్లీ రాయలసీమలో చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. మమ్మల్ని కూడా చెప్తా ఉన్నారు, మీరు కూడా భాగం కదంటే అది భాగమే కాబట్టే నిలబడింది.
ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా మేము బాగా ఉన్నాం, కానీ ఇప్పుడు కూడా ఇలాంటి పని జరగలేదు. ఇప్పుడు కూడా జరగదని అనుకుంటాం. తప్పకుండా మన ప్రాపర్టీని కాపాడుకుంటాం. అది మా అధీనంలో వస్తాయని చెప్పి ఒక దృఢమైన సంకల్పం, నమ్మకం ఉంది మాకు.